నమస్తే. ఈరోజు మనం ఒక ఆర్ఎస్ఎస్ అతనితో ఇంటర్వ్యూ ఉండి మనం బయటకు వచ్చాం. ప్రజెంట్ లాయర్ అతను. ఆ పని అయిపోయాక కృష్ణారావుని గురించి మాట్లాడదామని ఒక చిన్న వీడియో పెట్టాలని మాట్లాడుతున్నాం. విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో పోలీసులు కానీ, చట్టాలు కానీ, రాజకీయ వ్యవస్థ కానీ ఎలా దిగజారుతుందంటే, ఒక సామాన్యుడి మీద బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తున్నారు వాళ్ళు. కృష్ణారావు అనేటువంటి ఒక యూట్యూబరు. అతనికి పేరు ఉండొచ్చు, సోషల్ మీడియాలో ఫేమ్ ఉండొచ్చు, కానీ ఒక డిప్యూటీ సీఎం తలపడేంత స్థాయి కాదు అనేది నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం. కానీ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మీరు ఎంతగా దిగజార్చుకుంటున్నారు, మీ స్థాయిని మీరు ఎంతగా దిగజార్చుకుంటున్నారు, అసలు మీ స్థాయి ఇదేనా అని జనసేన వాళ్ళకు కూడా అనిపిస్తుంది సార్. అంటే మిమ్మల్ని సీఎంలో చూడాలి, సీఎం కుర్చీలో మిమ్మల్ని చూడాలని వాళ్ళు అనుకుంటుంటే, మీరు యూట్యూబర్లతో యుద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీ మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా గురించి మాట్లాడుకున్నాం. ధృవ సినిమాలో అనుకుంటే ఒక డైలాగ్ ఉంది, నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ స్థాయి ఏంటో తెలుస్తుందని. మీ శత్రువు కృష్ణారావునా? మీ శత్రువు ఒక యూట్యూబరా? మీ శత్రువు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి? సామాన్యుల మీద దండయాత్ర చేస్తూ, సామాన్యుల మీద మీ పదవి బలాన్ని, అంగబలాన్ని, ఆర్థిక బలాన్ని ఉపయోగిస్తూ మీరు బ్రహ్మాస్త్రం ఉపయోగించి అతన్ని చిక్కుల్లో పడేయాలి, అతని మీద దొంగ కేసులు పెట్టాలి. మనం కోర్టు దగ్గర పోయినాక ప్రతిసారి ఫెయిల్ అవుతున్నా కూడా, ఇప్పటికీ 4 కేసులు పెట్టారు, 4 కోట్లకు తిప్పారు, 4 చోట్ల దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు మీ నాయకులు, మీ కార్యకర్తలు. ఏమైంది? కోర్టు చెప్పుతో అతన్ని బయటకు పంపించింది, బెయిల్ ఇచ్చి. మళ్ళీ 5వ కేసులో అతన్ని అరెస్ట్ చేసి, అసలు సంబంధమే లేనటువంటి దేశద్రోహం జరిగినటువంటి వ్యక్తులకు కూడా పెట్టినటువంటి కొన్ని కేసులు, ఉపా చట్టం లాంటి కేసులు పెట్టారంటే ఇది ఎంత దిక్కుమాలిన పరిపాలన ఇక్కడ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు కనిపించట్లేదండి? చేసేది పవన్ కళ్యాణ్ గారైనా కూడా మొత్తం ఈ తప్పులు అనేటువంటివి ప్రభుత్వానికి చూపిస్తాయండి. ప్రజలు చూసేది ఎట్లా అంటే, కేవలం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అన్నట్టు కాదు, ప్రభుత్వం తప్పు చేస్తుంది అన్నట్టే చూస్తారు కదా. ఇంత దిక్కుమాలిన, ఇంత నీచమైనటువంటి అసలు ఈ ఐడియాలజీ ఏంది? మనల్ని ప్రశ్నించకూడదా? మనల్ని ప్రజలు ప్రశ్నించకూడదా? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించకుండానే మీరందరూ కూడా ఇప్పుడు ఆ పదవిలో ఉన్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2019 నుంచి 24 వరకు ఎలా మాట్లాడారు? ఎంత నీచంగా మాట్లాడారు? వాళ్ళ ఎమ్మెల్యేలను ఎలా తిట్టారు? మీరు అదేదంటారు కదా, తిప్పి కొడితే కేజీ గంటలేదని. అట్లనే ఉంటాం కదా. మీరేమంటారు? ఒంటి చేత్తో వస్తారా, కాలి చేతులతో వస్తారా, రాళ్ళతో వస్తారా అని ఎంత భారీ డైలాగులు వేశారు వేల మంది, లక్షల మంది ప్రజల ముందు. అంటే మీకు న్యాయం, మిగతా వరకు న్యాయమా? సామాన్య ప్రజలైతే ఆ మాటలు మాట్లాడకూడదండి? సామాన్య ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించకూడదా? సామాన్య ప్రజలు మమ్మల్ని ప్రశ్నించకూడదు అన్నప్పుడు సామాన్య ప్రజలను ఓటు కూడా మీరు అడగకూడదు కదా. ఇప్పుడు మీరు గెలిచారు అంటే కృష్ణారావణ్ లాంటి వాళ్ళు ఎందరో మీకు ఓటేశారు కదా. మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వారిలో కృష్ణారావణ్ అనేటువంటి వ్యక్తి అసలు మిమ్మల్ని ప్రశ్నించే వ్యక్తే కాదు, గతంలో మీకు అభిమాని. వైఎస్ఆర్సీపీ పార్టీని విపరీతంగా ప్రశ్నించినటువంటి వ్యక్తి అతను. కానీ ఇప్పుడు జనసేననే ప్రశ్నిస్తున్నారంటే, ఒక మీ అభిమాని ఈ రకంగా మీకు యాంటీగా మారాడంటే అసలు మీ పరిపాలన ఎంత దిగజారుతుందో ఆలోచించుకోవాలి కదా. కృష్ణారావణ్ మాట్లాడిన ప్రతి ఒక్క మాట మీరు మాట్లాడిన మాటలే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు కదా మిమ్మల్ని. పైన మీరు మాట్లాడింది, కింద రావణ్ మాట్లాడిన వీడియోలు పెట్టి వీడియోలు వైరల్ చేస్తుంటే ఇతనికంటే మీరే నీచంగా మాట్లాడారు కదా. మరి మీరు మీ మీద ఇప్పుడు పెట్టిన కేసులు పెట్టారా? ఇప్పుడు రావణ్ తిప్పుతున్నట్టు మిమ్మల్ని తిప్పారా గత ప్రభుత్వం? ఇక్కడ ఆలోచించాల్సిందంటే సార్, ఇప్పుడు కృష్ణారావణ్ మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు మాట్లాడిన మాటలే అతను చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు కదా అని చెప్పి మరి మాట్లాడారు. కానీ ఈరోజు మీరు కృష్ణారావుని తిప్పుతున్నట్టుగా గత ప్రభుత్వం మిమ్మల్ని తిప్పట్లేదు. ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ఒకసారి తేడా చూడండి. తిప్పాలంటే వాళ్ళు కూడా తిప్పొచ్చు కదా, సేమ్ అయ్యే మాటలు కదా. మీరు ఇంకా ఎక్కువ మాట్లాడారు కదా, పేర్లు తీసి మరి మాట్లాడారు. మరి మిమ్మల్ని ఎందుకు తిప్పలేదు? అంటే ఆ పాలన ఎలా ఉంది, ఈ పాలన ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోండి. మరి దిగజారినటువంటి స్టేజ్కి మీరు వెళ్ళొద్దు. మీ యొక్క స్థాయి ఒక డిప్యూటీ, ఒక రాష్ట్ర స్థాయి మీది. మీరు ఒక యూట్యూబర్ మీద మీ యొక్క బలంని ప్రదర్శించాలి అంటే మాత్రం అది దానికంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఒక కృష్ణారావణ్ అనేటువంటి ఉపా చట్టం ఏందండి? దేశద్రోహం ఏం చేశాడు అతను? అంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే దేశద్రోహమా? పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తే దేశద్రోహమా? ఎంత నీచమైన పనులు ఇవి. పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి మీ కార్యకర్తలు దాడి చేయడానికి పోలీసులను నెట్టేసి పోలీస్ స్టేషన్ కాంపౌండ్లు ఎక్కి, ఏం మా చేత కాదంటారు. ఏం చేత కావాలి మీకు?
ఏం చేత కావాలి మీకు? లేస్తే పొద్దున్న లేచిన కొంచెం వైసీపీ గుండాలకు చెప్తున్నా అంటారు కదా, వైసీపీ గుండాలు కదా సార్, జనసేన గుండాలని చూడండి ఒకసారి. పోలీస్ స్టేషన్లలో చట్టపరంగా తను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాల్సినటువంటి పోలీసులకే రివర్స్ అవుతూ ఏం మా చేత కాదా అనే కాంపౌండ్ వాళ్ళు దూకి అతను కొట్టడానికి పోతున్నారు, మాకు అప్పగించండి అంటున్నారు సార్. ఇది సార్ గూండాగిరంటే, ఇది గూండాగిరంటే. పోలీస్ స్టేషన్లలో దూరి మరి కొట్టాలనుకోవడం గూండాగిరి సార్, ఇది జనసేన వాళ్ళ గూండాగిరి ఇది. మరి దీన్ని ఎవరు అనాలి? ఎవరన్నా అన్నారా? ఒక వైసీపీ నాయకుడు అన్నా, టీడీపీ నాయకుడు అన్నా ఎవరన్నా అన్నారా? సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు జనసేన వాళ్ళ గూండాలు ఏందని? ఈ దిగజారుడు స్థాయి, ఈ దిగజారుడు మాటలు మీకై నుంచే స్టార్ట్ అయ్యాయి సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో. మీరు తెచ్చిందే ఇది. కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం మీకు నచ్చదు. ప్రెస్ మీట్ పెట్టామన్నారు మీరు, మమ్మల్ని ప్రశ్నించండి, మీ యొక్క ఆలోచనలు చెప్పండి. ఒక టీవీ అట్లాగే ఏదో చెప్పారు, నాకు అది గుర్తు రావట్లేదు. ప్రశ్నించండి అంటుండ్రు, మీ యొక్క అభిప్రాయాలను చెప్పండి అంటుండ్రు, ప్రశ్నించిన వాళ్ళని బొక్కలేస్తాం అంటుండ్రు తప్పుడు కేసులు పెట్టి. ఇది అసలు ధర్మమేనా? పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో కాషాయం వేసుకుని ఉంటారు కదా, సనాతన ధర్మం ఉంటారు కదా, సనాతన ధర్మం ఇదే చెప్పిందా? ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలనే ఇబ్బంది పెట్టాలనుకునేటువంటి దిక్కుమాల రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు సమాధానం చెప్తారు. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు సార్. 4 చోట్ల కోర్టు బెయిల్ ఇచ్చిందంటే రావణ్ తరపున న్యాయం ఉంది అని. ప్రజలు కూడా న్యాయాన్ని మాత్రమే చూసి సపోర్ట్ చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారి రూపాన్ని చూసో, పవన్ కళ్యాణ్ గారి జెండాను చూసో, పవన్ కళ్యాణ్ గారి పార్టీని చూసో, లేదంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని ఆ పార్టీలో ఉంటూ దాడులు చేస్తున్నటువంటి జనసేన కార్యకర్తలను, జనసేన గుండాలను చూసో ఎవరు కూడా ఓట్లు వేయరు. న్యాయాన్ని చూస్తారు, ధర్మాన్ని చూస్తారు. రేపు 2029లో మీ పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఎవడెవడైతే పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళు దూకి దాడి చేస్తూ అంటున్నారో, రేపు ఒకవేళ గవర్నమెంట్ పడిపోతే ఏంది పరిస్థితి? ఎవరు వస్తాడు ఆ రోజు? మీరు కూడా ఆలోచించండి. మీరు సామాన్య కార్యకర్తలు ఒకసారి కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసినరో కలసలేదు తెలియదు. ఒకవేళ కలిసిన ఆ రోజు ఏదో ఫోటో కోసం కలిసినారు కానీ మాట్లాడింది లేదు. మీరు ఆయన కోసం పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఈ రకంగా చేస్తున్నారు అంటే రేపు గవర్నమెంట్ మరి వాళ్ళు కేసులు పెడితే మీ పరిస్థితి దిక్కు లేకుండా అయిపోతారు. దిక్కు లేకుండా ఇప్పుడు రావణ్ కోసం అన్న వాళ్ళు ఇల్లు వస్తున్నారు, మీకెవరు వస్తారు ఆలోచించండి. ఇది కరెక్ట్ కాదు. ఇటువంటి నీచమైనటువంటి పాలన మారాలి, ఇటువంటి నీచమైనటువంటి ఆలోచనలు మారాలి. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించండి.